ఏమండి జేడి లక్ష్మీనారాయణ గారు నిన్న ఒక పార్టీ పెట్టారు. దానికోసం మీకేం తెలుసా? టీవీలో చూశానండి పార్టీ గురించి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల ఆ పార్టీ మళ్ళీ వస్తుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ అనే దానికోసం అంటే ఇప్పుడుండే పరిస్థితుల్లోని అంటే వైసీపీ, టీడీపీ, జనసేన ఇవన్నీ బలంగా ఉన్నాయి కదా. ఇలాంటి సమయంలో ఇక్కడ జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టిన కొత్త పార్టీ అంటే మనగలిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? ప్రజలు ఆదరించే అవకాశం ఉందని భావిస్తున్నారా మీరు? ప్రస్తుతం ఆదరించరండి. చిరంజీవి ఎలా ప్రజాస్వామ్యం పెట్టాడు, ఇది కూడా అలాగే అవుతుంది. ప్రజారాజ్యం ఎలాగైతే ఇది కూడా అలాగే. ఇది జేడి గారిది కూడానా? ఎందుకు అలాగవుతుంది అంటున్నారు? ప్రస్తుతం మూమెంట్ జగన్మోహన్ రెడ్డిదే బాగుంది. జగన్మోహన్ రెడ్డిదే బాగుంది, ఆయనదే బాగుందా? ప్రస్తుతం బాగుంది. సరే, మరి టీడీపీ జనసేన కలిసాయి కదా. అంటే రెండు అంతకుముందు 2019 ఎలక్షన్స్ లో వేరువేరుగా పోటీ చేశాయి, ఈసారి కలిసాయి కదా. మరి అవి బలంగా ఉందని బయట కొంతమంది అనుకుంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఏముండదండి. ఏముండదా? సినిమా పిచ్చి వాళ్ళు వేస్తారు కానీ అతనికి ఏముండదు. అంటే ఆ కుర్రాళ్ళ ఓట్లు అంటే కుర్రాళ్ళు ఎవరైతే తిరుగుతున్నారో పవన్ కళ్యాణ్ గారితో అంటే క్రేజీగా ఉన్నారో వాళ్ళు ఓటు శాతంగా కన్వర్ట్ అవుదా వాళ్ళది? కానీ వాళ్ళంతా ఈసారి మేము ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తామంటున్నారు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారి విషయానికి వచ్చినప్పటికీ జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ పెట్టడం వెనుక భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి కేఏ పాల్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ లో అన్నారు. అలాంటిది ఏమైనా మీరు ఏమైనా అలా భావిస్తున్నారా, లేకపోతే ఏ విధంగా అనుకుంటున్నారు దాని మీద? దాని గురించి జేడీ గారి వెనకతలో మోడీ గారు ఉన్నారని మీరేమైనా అనుకుంటున్నారా? అలాంటిది ఏం లేదా? జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు అంటే కొత్త పార్టీ పెట్టారు కదండి. యాక్చువల్గా ఆయన కొత్త పార్టీ పెట్టడం బాగుంటుందా? అంటే ఆయన రాజకీయంగా ఆయనకి లాభిస్తుందా, లేకపోతే అంతకు ముందు ఏదైనా ఒక పార్టీలో అలాగే ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారా? పార్టీలు పెట్టడం కానీ ఓట్లు చీలిపోతాయి, రాదు. అంటే ఓట్లు ఇప్పుడు జేడీ గారు పెట్టిన పార్టీ వలన ఎవరికి లాభం? అంటే ఇందాలు ఓట్లు చీలిపోతాయి అని అన్నారు కదా. అంటే ఎవరి ఓట్లు చీలుతాయి? టీడీపీ జనసేనకు వచ్చే ఓట్లు చీలుతాయా, లేకపోతే వైసీపీకి వచ్చే ఓట్లు చీలుతాయా? ఎవరి ఓట్లు చీలుతాయి? 3 రకాలు ఓట్లు చీలుతాయి. 3 రకాలుగా 3 రకాలు అటు ఇటు అవుతాయి కానీ పార్టీ నిలబడదు. జేడి లక్ష్మీనారాయణ గారు అంటే మొన్నటి వరకు ఆయన వైజాగ్ ఎంపీగా నేను పోటీ చేస్తాను అని అంటూ ఉన్నారు. అలాగే బయట వినిపిస్తుంది ఏంటంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉన్నారు. సో ఎంపీగా పోటీ చేశారని అనుకోండి, వైజాగ్ లోని ఆయన గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారా? అలాంటిదేం లేదా? ఓకే, థ్యాంక్ యూ అండి.